సూక్తి రత్నావళి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఐఎల్ఎన్ చంద్రశేఖరరావు గారు అందించే సూక్తులు వింటారు. ప్రార్థన అనే పదానికి మన సంస్కృతిలో ఎంతో విశిష్ట స్థానం ఉంది. ప్రార్థన అంటే అడగడం, వేడుకోవడం అనే అర్థాలు ఉన్నాయి. అయితే వాస్తవంగా పరిశీలిస్తే ప్రార్థన అంటే చక్కని కోరిక అని అర్థం. కనుక ప్రార్థన అంటే మంచిని కోరుకోవడం అని చెప్పవచ్చు. అంటే సహేతుకమైన కోరికలు చక్కని ప్రార్థన అని భావించవచ్చు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లో ప్రార్థనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈశ్వర, మా అజ్ఞానం తొలగించి ప్రపంచానికి సేవ చేసే సహృదయతను ప్రసాదించమని ప్రార్థించమంటుంది ఋగ్వేదం. నా ఆత్మ, మనస్సు సత్సంకల్పం చేసేలా ప్రేరేపించు అని ప్రార్థించమని యజుర్వేదం చెబుతుంది. సమస్త కార్యాలను జయప్రదంగా నిర్వహించగలిగే ఉన్నతమైన జీవన శక్తి కోసం ప్రార్థించాలని సూర్య సూక్తం చెబుతుంది. మన కర్మలే కష్టాలు కలిగిస్తాయని, వాటిని అధిగమించడానికి ప్రార్థన ఎంతగానో ఉపకరిస్తుందని కపిల మహర్షి వ్యాఖ్యానించారు. భగవంతుడిని ప్రార్థిస్తే విధిని, ఏకాగ్రతను ఉద్దీపం చేస్తాయని, ఫలితంగా జ్ఞాననిష్ట పెరుగుతుందని ఆది శంకరాచార్యుల వారు హితవు పలికారు. ఈ చరాచర సృష్టిలోని సకల జీవరాశుల పుట్టుకకు, మనుగడకు ఆ భగవంతుడే కారణభూతుడని, ఆయనే జగత్ కళ్యాణ కారకుడని మన ఆర్ష సాంప్రదాయం చెబుతోంది. అందువల్ల మనకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, ఏ అవసరం తీరాలన్నా ఆ భగవంతుని ప్రార్థిస్తాం. అయితే వివిధ కోరికలతో భగవంతుణ్ణి ప్రార్థించడం, ఆరాధించడం చేయవచ్చా అనే సందేహం కలుగుతుంది. వాస్తవానికి మన పురాణాలు, వేదాంత గ్రంథాలు వంటివి భగవంతుడిని నిష్కామంగా ప్రార్థించాలి అని పేర్కొన్నాయి. అంటే ఎటువంటి కోరికలు లేకుండా దేవుడిని ప్రార్థించాలని చెప్పబడింది. ఇలా చేసే ప్రార్థన చాలా గొప్పదే. అయితే ఇలాంటి ప్రార్థన ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితిని పొందిన వారు మాత్రమే చేయగలరు. మన వేదాలు, శాస్త్రాలు కూడా మన కష్టాలు తీరేందుకు, మనం కోరుకున్నవి లభించడానికి భగవంతుణ్ణి ప్రార్థించాలనే చెబుతున్నాయి. ఈ విధంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే మనకు అవసరమైనవి తప్పకుండా లభించేలా చేస్తాడు. నిజమైన ప్రార్థనలు విఫలం కావనేందుకు ఎన్నో తార్కాణాలు మనకు ఎదురవుతూనే ఉంటాయి. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. మన ప్రార్థన అంటే మన కోరిక సహేతుకంగా ఉండాలి. మనం ఏదైనా కావాలని భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు నిజంగా మనకది అవసరమైతే తప్పకుండా ఆ భగవంతుడు మనకు అది లభించేలా చేస్తాడు. ఉదాహరణకు, మన అవసరాలు తీరేందుకు కావాల్సిన ధనాన్ని అనుగ్రహించమని దేవుణ్ణి ప్రార్థించవచ్చు. కానీ అవసరానికి మించి కూడబెట్టుకునేందుకు కూడా ధనాన్ని ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థించడం సరైన ప్రార్థన కాదు. మన కర్మలను అంటే మన పుణ్యాన్ని బట్టి భగవంతుడు మనకు కావలసిన వాటిని ప్రసాదిస్తాడు. కనుక మనం ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ పుణ్య కార్యాలను, సత్కర్మలను ఆచరిస్తూ సదాచారాన్ని పాటిస్తూ మనకు కావలసిన వాటిని అనుగ్రహించమని ఆ దేవుణ్ణి ప్రార్థించాలి. అప్పుడే ఆ ప్రార్థనలకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేగాని ధర్మ విరుద్ధంగా, దుష్కర్మలతో, విచక్షణ లేకుండా దురాచారాలతో జీవనాన్ని సాగిస్తూ చిత్తశుద్ధి లేకుండా కేవలం బాహ్య ఆడంబరాలతో ఆ దేవుణ్ణి ఆరాధించి కోరికలు తీర్చమని అడగడం సరికాదు. అంతేకాకుండా మనం లేని వాటి కోసం వెంపర్లాడడం కన్నా మనకున్న వాటితో ఆనందాన్ని పొందగలగడం ముఖ్యం. భగవంతుడు మనకేదో ఇవ్వాలని కాకుండా మనకెన్నో ఇచ్చాడనే భావనతో ప్రార్థించాలి. ఇలాంటి దృక్పథాన్ని పెంపొందించుకుంటే మన ప్రార్థనలకు సార్థకత చేకూరడంతో పాటు మనం ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు, ఆత్మానందాన్ని పొందవచ్చు. మనం కోరికలను అదుపులో ఉంచుకొని వాటిని నియంత్రించగలిగితే నిత్యానంద స్థితిని పొందవచ్చు. కాబట్టి మనకున్న దాంట్లోనే ఆనందాన్ని గుర్తించేందుకు మనం ప్రయత్నం చేయాలి. అలాంటి భావనలను పెంపొందించుకునేందుకు యత్నించాలి. దైవ ప్రార్థనలో వినయం, అభ్యర్థన, ఆర్తి, ఆవేదన, యాచన అంతర్లీనమై ఉండాలని, జీవాత్మ పరమాత్మల మధ్య అనన్య ప్రేమ సంబంధాలను దృఢతరం చేసే వారధి ప్రార్థన అని గుర్తుంచుకొని ప్రార్థన చేయాలి. మనతో సత్కర్మలను చేయిస్తూ
ఆ కర్మలకు తగిన పుణ్య ఫలాలను ప్రసాదించమని చేసే ప్రార్థన అత్యున్నతమైన ప్రార్థన. సర్వే జనా సుఖినో భవంతు. సూక్తి రత్నావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ ఐఎల్ఎన్ చంద్రశేఖరరావు గారు.